తాతయ్య గారు, ఇప్పుడు పెన్షన్ ఏమైనా అందుకున్నారా, తీసుకున్నారా? మూడో తారీఖు నుంచి సచివాలయాలు ఇస్తామంటున్నారా? అసలు ఇస్తున్నారా, లేదా వాలంటీర్లు వస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? పింఛను నేనంటే కొద్దిగా వయసులో ఉన్నాను, నాకు వస్తుంది పింఛను. ఆధార్లో ఏదో పెచ్చుబడి. నేను నెల్లాలకి ముసలోళ్ళు ఆ రూముల్లో అల్లాడిపోతున్నారు. మామూలు పని కాదు. ఇప్పటికే ఎక్కడైతేమి ఎంతమంది తిరుపతిలో ఇద్దరా, ఎక్కడైతే నలుగురు ఏమో ముసలోళ్ళు వెళ్ళిపోయారు. అది అసలు ఖమ్మంగా వాళ్ళు జనానికి సేవ చేస్తుంటే ఆయన ఆ రమేష్ సేవ చేస్తుంటే జనానికి వాళ్ళు ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి ఆయన చేసిన వల్ల అల్లాడిపోతున్నారండి ముసలోళ్ళు. నలుగురు సరిపోయారు. ఇప్పుడు పొద్దున్నే వచ్చి తెల్లరాళ్ళకి పింఛన్ తీసుకునేవాళ్ళు అసలు ఎండలో బయటకు పోయే పనైనా 80 ఏళ్ళోళ్ళు 90 ఏళ్ళోళ్ళు ఎండలో సచివాలయాల కాడికి పోయి ఆ సచివాలయాల్లో వెచ్చంగా వేడి మామూలుగా ఉండదు, అల్లాడిపోతున్నారు. అది చాలా రాంగు. మరి చాలా రాంగ్ అని మీరు అంటున్నారు. అటు చూసినట్లయితే మరి ఏదైతే ఉందో ఇప్పుడు మీరు అటు చూస్తే వాలంటీర్ల జీవనం కూడా దెబ్బతింది కదా. ఈ 2 నెలలు వాలంటీర్లు ఆగమన్నారు, వాళ్ళకి జీతం లేకుండా వాళ్ళ జీవనం కూడా దెబ్బతింది కదా. వాలంటీర్లు 5,000 వాళ్ళు జనానికి సేవ చేస్తున్నారు. ఒక రకంగా 5,000 అంటే పెద్ద లెక్కలే కాదు. జనానికి చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. దానికి ఇష్టపడ్డోళ్ళే ఆ పోర్టు తీసుకున్నారు. సరే, ఈ 2 నెలలు జీతం అంటే పెద్ద లెక్కలేదు కాదు. వాళ్ళ చేత పింఛన్లు ఇప్పకుండా ఇట్టు పెట్టడం అది పెద్ద తప్పు. వాళ్ళ చేత పింఛన్లు ఇప్పడానికి వాళ్ళు పింఛన్ ఏదైతే ఇచ్చినాక ఓట్లు అడుగుతున్నారు వైసీపీకి అని చెప్పేసి అంటున్నారు కదా. వైసీపీకి ఇప్పుడు నువ్వు అడిగినా నేను అడిగినా కడుపులో ఎటుంటే అటు వేస్తారు. కానీ నువ్వు చెప్పినట్టేయరు, నేను చెప్పినట్టేయరు, వాళ్ళు చెప్పినట్టేయరు. కడుపులో మనం ఎట్టేయాలి, లోపల పోయి వేసేటప్పుడు ఏం అవ్వపడవు. చుట్టూ కొట్టగట్టి ఉంటుంది ఒక రూములో. మా ఎవరు మాట ఉండదు. ఆయన కొంతమంది పరిపాలన చూసేస్తారు, కొంతమంది అభిమానం మీద వన్ సైడే బారికేస్తుంటారు. అంతేకాని కొంతమంది రకరకాలుగా డబ్బులు 2 పార్టీల వాళ్ళు ఇస్తున్నారు కదా, ఇంట్లో భార్య భర్తున్నారు అనుకో, ఇద్దరు ఇచ్చారు కదా డబ్బులు అని చెప్పి చెరొకటి వేస్తారు. అట్లా జరిగిద్ది. కానీ వాలంటీర్లు పోయి డబ్బులు ఇచ్చి ప్రతి నెల ఇట్లా అట్లయితే ప్రతి నెల ఏమి చెబుతారు, చెప్పి చెప్పి బోరు కొట్టి వ్యతిరేకం కారు. వీళ్ళేంద్ర నాయన ఇప్పుడు ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తున్నారు పింఛను. రోజు వేయిందంటే ఈడెవరు గవర్నమెంట్ డబ్బులు తింటా మాకేమంటున్నాడు అనుకుంటారుగా. అట్టేం చెప్పరు వాలంటీర్లు. అట్టేం చెప్పరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నెంబర్ 1గా ముసలివాళ్ళకి ఇస్తున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఒక దేవుడు, మంచి ఆలోచన అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రకంగా పెట్టించి 4గురిని పట్టును పెట్టుకున్నాడు ఆ రమేష్ అనే ఆయన. ఇప్పటికి 4గురిని పెట్టుకున్నాడు. ఇక ఎన్ని వికెట్లు రాలిపోతాయో అది.